ఒకటి చెప్పాను. ఇప్పుడు రెండోది చెప్తున్నాను. సో, నేను జడ వేసుకుంటూ ఉన్నా. ఒకరోజు జడ వేసుకుంటూ ఉన్నాను. సో, ఆ జడ వేసుకుంటూ ఉన్నప్పుడు, మరి నువ్వు నాకేం మెసేజ్ ఇస్తావు? ఎందుకు నేను రోజు జడ వేసుకోవాలి? అని నేను దానిని అడిగాననమాట. సో, నేను ఇది హెయిర్ దువ్వుకునేటప్పుడు కూడా చక్కగా ఆ కాంబ్ తీసుకొని ఎంత చక్కగా ఉంది. ఈ హెయిర్ ఉండబట్టి నేనెంతో అందంగా నాకు నేను కనిపిస్తూ ఉన్నాను అని హెయిర్ దువ్వుకునేటప్పుడు కూడా మంచిగా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకోండి. మీ హెయిర్‌ని మీరు ప్రేమించినప్పుడు మీ హెయిర్ అనేది ఊడదు. కొంతమందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో, చెప్పుకోండి మీ హెయిర్ తోటి. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా హెయిర్ చూడు ఎంత బావుందో! ఎంత చక్కగా ఇట్లా జడ వేసుకుంటే ఎంత బావుందో చూడు అని మిమ్మల్ని మీరు పొగుడుకోండి. యూ హావ్ టు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. సో, మనము వి హావ్ టు అప్రిషియేట్ అవర్ సెల్వ్స్. సో, నాకున్న ప్రతి అవయవాన్ని నేను ప్రేమించాలి. సో, అట్లా నేను చేసినప్పుడు ఒక ఆ జడ నాకు ఒక ఇన్నర్ మెసేజ్ ఇచ్చింది. అది మీకు చెప్తా. ఎంత మిరాక్యులస్‌గా ఉన్నా అంటే, ఎంత వండర్‌ఫుల్ మెసేజెస్ అంటే, నేనే ఆశ్చర్యపోయా. నాకు తెలీదు ఇంతవరకు దీని దీని అంతరార్థం ఇది అని చెప్పి. ఆయన కూడా ఇది చేసిన తర్వాత నాకిది వచ్చింది. సో, ఏం చెప్పిందంటే నా జడ నాకు, "మరి నువ్వు ఇట్లా 3 పాయలు తీస్తావు మరి. ఇది ఫస్ట్ పాయ జాగృతావస్థ. రెండవ పాయ స్వప్నావస్థ. మూడవ పాయ సుషుప్తావస్థ. మరి ఈ మూడిటిని మనము కలుపుకుంటూ లాస్ట్‌లో రబ్బర్ బ్యాండ్ ఏస్తాం కదా! అది కింద అంతా ఒకటిగా అయిపోతుంది. అది తురీయము. నువ్వు జాగృతావస్థలో తోటి ఉండు. అవేర్‌నెస్ తోటి ఉండు. అదే విధంగా స్వప్నావస్థలో కూడా నీకొచ్చే ఎమోషన్స్, నీకొచ్చే కలలు నువ్వు తోటి ఉండు. అక్కడ కూడా నీకొక శరీరం ఉంది. భౌతికంగా ఇలా ఎట్లా శరీరంతోటి నువ్వు ఏవేవి అయితే నీకు వస్తూ ఉన్నాయో ఎమోషన్స్ అన్నీ ఎలా అయితే వస్తున్నాయో, అదే విధంగా నీకు కలలో, స్వప్నావస్థలో కూడా నువ్వున్నావు. నీకా శరీరం కూడా ఉంది. మరి అదే విధంగా సుషుప్తలోకి కూడా ఆ యొక్క చిన్మయానంద స్థితిలో కూడా అనుభవిస్తున్న వాళ్ళు ఒకరున్నారు. ఇంకొకరు అనుభవిస్తున్నది చూస్తూ ఉన్నవారు ఒకరున్నారు. మరి ఇక్కడ నేనున్నాను, ఇక్కడ నేనున్నాను, ఇక్కడ నేనున్నాను. ఈ 3 అవస్థలలో ఎప్పుడైతే నేను తోటి జీవిస్తానో, నేను నిద్రపోయినప్పుడు నాకర్థం కావట్లా, ఏం జరుగుతుందో తెలియట్లా, ఏవో కలలొస్తున్నాయి. అక్కడ కూడా నేనున్నాను. అది కూడా ఎంత రియలిస్టిక్‌గానే ఉంది నేను. సో, ఇక్కడ భౌతికంగా ఉంటూ జీవిస్తూ ఉన్న జీవితమే నాదని నేననుకుంటున్నా. కానీ, ఆ స్వప్నావస్థలో కూడా నాకొక లైఫ్ ఉంది. అలాగే సుషుప్తావస్థలో కూడా నాకొక లైఫ్ ఉంది. సో, నువ్వు ఎప్పుడైతే ఈ 3 లైఫ్స్‌లో అవేర్‌నెస్ తోటి ఉంటావో, నువ్వింకా అడుగు పెట్టేదేంటి తురీయమే. నీకొచ్చేదేంటి చిన్మయానంద స్థితే. ఒక ఆనందము. లోపల నుంచి ఆ లవ్ వస్తుంది. యూనివర్స్ ఆ లవ్ నీకిస్తుంది. ఎంతో ఆనందంగా నువ్వు ఉంటావు అని ఆ యొక్క జడ అనేది ఆ యొక్క అద్భుతమైన మెసేజ్ నాకివ్వడం జరిగిందనమాట.